వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సంతోషి. సో ప్రెజెంట్ మనతో పాటు సహస్ర మ్యామ్ ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం, మీరు ముందు కేసీఆర్ పాలన చూశారు, ఇప్పుడు రీసెంట్గా రేవంత్ రెడ్డి 1 year నుంచి పరిపాలిస్తున్నారు. ఎవరి పరిపాలన నచ్చింది? ఎవరు బాగా చేస్తున్నారు పరిపాలన? రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం అంటూ ఎవరి ప్రాణాలు తీసి ముఖ్యమంత్రి అవ్వలేదు. తెలంగాణ రాష్ట్రం కోసం దొంగ నిరహార దీక్షలు చేసి దొంగ కపటాలు దొంగ ప్రేమలు నటించి ఎవ్వరు రేవంత్ రెడ్డి కోసం ఎవరు సూసైడ్లు చేసుకొని చనిపోలేదు. ఏ యూత్ లీడర్లు పెట్రోల్ పోసుకొని నడు రోడ్ల మీద చనిపోలేదు. ఆయన చేస్తానన్నారు. ఏం చెప్పారంటే ఆయన ఏవో చిన్న చిన్న పథకాలు పెట్టారు. వాటిలలో ఇందిరమ్మ గృహకల్ప ఒకటి ఉంది. తర్వాత ఎవరికన్నా ప్లేస్ ఉంటే ఆ ప్లేస్కి అంత డబ్బులు ఇస్తానని చెప్పారు. ఫ్రీ బస్ పెట్టారు, ఫ్రీ కరెంట్ పెట్టారు, సిలిండర్లు పెట్టారు. సిలిండర్లు ఆగిపోయినాయి, సిలిండర్ రావట్లేదు. కరెంటు బిల్లులు కూడా రెంట్లకు ఉన్న వాళ్ళు ఒకళ్ళు ఎవరో మొత్తానికైతే సగానికి సగం పైన అయితే కరెంటు బిల్లులు కూడా ఫ్రీ కరెంటు బిల్లు లేదు ఒకటి. ఇకపోతే ఫ్రీ బస్ అనేది ఒకటి అమల్లో ఉంది. మరి అది తెలంగాణ రాష్ట్రంలో మరి విలేజుల్లో పల్లెల్లో వేరే వేరే జిల్లాల్లో ఎంతవరకు ఉందో నాకైతే తెలియదు. హైదరాబాద్ వరకు మాత్రం ఫ్రీ అని పెట్టారు. నేను ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మన రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత నేను ఏ ఊరు వెళ్ళలేదు. వెళితే కనుక ఆ రాష్ట్రాలలో ఆ జిల్లాలలో ఎలా ఉన్నాయనేది బయటపడుతుంది. ఒకటి ఏంటంటే ఈయన కొంచెం జాప్యంగానే ఉంది ఈయన పరిపాలన. ముఖ్యమంత్రి బిఫోర్ ఉన్నంత రెబలిజమే కానీ ముఖ్యమంత్రిగా అవ్వకముందులో ఉన్నంత ఉన్నటువంటి సింహగర్జనే కానీ ఒక దూకుడుతనమే కానీ ఒక రేసు గుర్రంలా పరిగెత్తేటటువంటి రేసింగ్ కానీ ఇప్పుడు లేదు ప్రస్తుతానికి. చాలా అంటే చాలా సైలెంట్గా చాలా చప్పగా జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు అవుతుంది అనేది ఏమైతే తెలియదు. ప్రస్తుతానికి గవర్నమెంట్ ఆఫీసులలో అయితే వాళ్ళు తిరగబడుతున్నారు. ఎంప్లాయీస్ పబ్లిక్ వెళితే పబ్లిక్ మీద తిరగబడుతున్నారు. ఇంతే, ఇక్కడ మీకు ఇష్టమైతే చేసుకోండి, లేకపోతే అక్కడ కాదు ఇక్కడ కాదు అక్కడ కాదు ఇక్కడ అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళైతే పబ్లిక్ని అయితే తిప్పిస్తున్నారు. ఆ తిరుగుళ్ళల్లో నేను కూడా తిరిగి వేసారిపోయి ఉన్నాను. కొన్ని కార్యక్రమాల గురించి కానీ కొన్ని పనుల గురించే కానీ ఈ గవర్నమెంట్ ద్వారా నేను కూడా తిరిగి చాలా వరకు నిస్సహాయత అయితే పొందాను ప్రస్తుతానికి. మరి అప్పుడు ఆయన ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తానని గద్దెక్కాడు ఆయన. ఫస్ట్ ఆ రాష్ట్రం సాధించిన తర్వాత కంటే కూడా ప్రతి ఇల్లు లేని నిరుపేదవానికి ప్రతి గరీబోనికి ఇల్లు ఇస్తాను నేను, నా ఇలాకలో ఇల్లు లేని వాడు ఉండొద్దు, పేదవాడు అనేవాడే ఉండొద్దు, వాడికంటే ఒక సొంత గూడు నీడ ఇస్తానని చెప్పేసి ఆనాడు గద్దెక్కిన కేసీఆర్ గారు మరి ప్రజలకి ఎంతవరకు అయితే మాత్రం న్యాయం చేయలేదు. ఆ కట్టిన ఇళ్ళన్నీ అలా పాడుపడిపోయి ఉన్నాయి, ఆ బంగ్లాలు అవన్నీ అలా పాడుపడిపోయి ఉన్నాయి. మరి అవి ఇప్పుడైనా కానీ మరి రేవంత్ రెడ్డి గారు ఎవరు నిరుపేదవాళ్ళో, ఎవరికి సరిగ్గా ఇల్లు లేదో, ఎవరికి సరిగ్గా వాకిలి లేదో, ఎవరు సరిగ్గా నీడా గూడు లేకుండా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి చూసి ఆలోచించి ఎంక్వైరీ పెట్టించి ఒకళ్ళకి నలుగురు ఇరుగు పొరుగులను అడిగించి ఎంక్వైరీ తీయించి ఇల్లు ఇస్తే వాళ్ళు, ఎందుకంటే ఈసారి కూడా వచ్చే అవకాశం రేవంత్ రెడ్డి గారికే ఉంది. కానీ మరి ఎందుకు చల్లగా అయిపోయింది ప్రభుత్వం మాత్రం చాలా అంటే చాలా సైలెంట్గా ఉందన్నమాట. మరి ఎందుకు అలా సైలెంట్గా ఉందో ఏమో ప్రజలకు కూడా అర్థం కావడం లేదు. ప్రజలు కూడా కొంచెం సందిగ్ధంలో ఉన్నారు. ఆనాడు అట్లా ఎగిరాడు, ఈనాడు ఇట్లా ఎగిరాడు, అప్పుడు అంత రేసింగ్ ఉన్నాడు, ఇప్పుడు ఇంత సింహంలా ఎగబడ్డాడు, గర్జించాడు, అది ఇదని ప్రజలు కూడా అంటున్నారు. మరి మిగతా జిల్లాలలో తెలంగాణ రాష్ట్రంలో మిగతా జిల్లాలలో అయితే మాత్రం దుమ్మెత్తి పోస్తున్నారని అయితే నేను వింటున్నాను. ఇది ప్రస్తుతానికి. మరి దానిని బట్టి కొంచెం రేవంత్ రెడ్డి గారు కూడా కొంచెం జాప్యం చేయకుండా, ఆలస్యత్వం చేయకుండా ప్రజలకు చేస్తానన్నటువంటి ఇచ్చినటువంటి ఆయన ఎలక్షన్ బిఫోర్ ఇచ్చినటువంటి వాగ్దానాలని, చేస్తానని మాట్లాడిన హామీలని అన్నీ కొంచెం నెరవేరిస్తే కొంచెం ప్రజలు కూడా ఏంటంటే నెక్స్ట్ టైం కూడా ఇతన్నే సీఎంగా ఎన్నుకోవడానికి రెడీగా ఉన్నారు. మరి ఎలక్షన్స్ అయిపోయి 12 నెలలు గడుస్తుంది. 12 నెలల్లో కూడా ఇక్కడ అంత పాలన ఏమీ ఉన్నట్టుగా ఏమీ అయితే లేదు ప్రస్తుతానికి. ఎవరిని అడిగినా కానీ మరి తిడుతున్నారు, గలీజ్గా మాట్లాడుతున్నారు, వల్గర్ మాటలు కూడా అంటున్నారు. కానీ అది వింటుంటే కొంచెం బాధగా ఉంది. ఎందుకనంటే ఒకప్పుడు కేసీఆర్ మీద ఏ రకంగా ఎగిరిపడ్డారో, ఏ రకమైనటువంటి సవాలు విసిరారో, ఏ రకమైనటువంటి ఛాలెంజ్లు చేశారో అవి మొత్తం ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ ప్రజల్లో గుర్తుండిపోయింది అలాగా. మరి ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఎందుకు అలా చల్లగా ఉన్నారో తెలియడం లేదు. ఈయనకంటే ముందులో ఉన్నటువంటి
చాలామంది నాయకులు కూడా ఉన్నారు. మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే కానీ, బట్టి విక్రమార్క గారే కానీ, బట్టి విక్రమార్క గారే కానీ, ఇంకొక అతను ఉన్నారు, అతనే కానీ, తర్వాత వేరే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వీళ్ళందరినీ కాదని అధిష్టానంలో సోనియా గాంధీ గారు మరి సీఎం పదవిని ఇతనికే పట్టం కట్టి ప్రజలను ఇతన్నే ఎన్నుకున్నట్టుగా చేసి మరి ఇతనికే సీఎం పదవిని పట్టం కట్టారు. మరి కట్టినందుకు ఇతను చేస్తున్నది ప్రజల్లోకి వెళ్తుందా లేదా అనేది కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. మరి ఇతను ఇంత సైలెంట్గా ఉంటే కూడా కొంచెం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పడట్లేదని నేను అనట్లేదు, చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరికి చెప్పుకోవాలి? కంచే చెన్ను మేస్తే అన్నట్టు అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఒక స్కూల్లో ఎవరైనా ఒక పిల్లలు కొట్టారనుకో టీచర్కి చెబుతారు, టీచర్ పట్టించుకోలేదనుకో ఇంట్లో తల్లిదండ్రులకు చెబుతారు. ఇప్పుడు టీచర్ కొడితేనే తల్లిదండ్రులకు చెబుతున్నారు. అటువంటి తండ్రి లాంటి పాలనలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు బిడ్డల్ని కూడా సరిగ్గా పట్టించుకోకపోతే మరి ఇది ఎంతవరకు? ఆ బిడ్డలు వెళ్ళి ఎవరికి చెప్పుకోవాలి? బాధ వచ్చినా, కష్టం వచ్చినా, ఏదైనా ఏడుపు వచ్చినా ఎవరికి చెప్పుకోవాలి? ఎక్కడికి వెళ్ళాలి? ప్రస్తుతానికి ప్రజాపాలన అనే ఒక సీఎం గారు ఆఫీసులో పెట్టారు. అక్కడైతే మాత్రం ఏవి లేవు అంటే అవి తీసుకుంటున్నారు. అప్లికేషన్స్ తీసుకోవట్లేదని నేను అనట్లేదు. అక్కడికి నేను కూడా 4-3 సార్లు వెళ్ళాను. నాకున్నదేదో నేను చెప్పుకుందామని. కానీ చెప్పుకుంటే కూడా వాళ్ళు ఏంటంటే, అమ్మ మేమేం చేయలేము, అప్లికేషన్స్ అయితే తీసుకుంటాము, వాటిని అయితే అమల్లో పెడతాము, ఇక అదృష్టం మీది. ఇప్పుడు ఆయన కనుక లక్కీ డ్రా తీసి ఇల్లు ఇస్తానన్నట్టు అయిపోయింది అక్కడ పాలన. ఎవరో కేసీఆర్ గారు ప్రతి ఇల్లు లేని పేదవాడికి ఇల్లు ఇస్తానన్న కేసీఆర్ మరి గద్దెక్కిన తర్వాత లక్కీ డ్రా పెట్టాడు. మరి ఏమన్నా భాగ్యలక్ష్మి బొంబడ్రానా? డబ్బులు పెట్టేవారని టికెట్ కొనుక్కున్నారా? ఇవ్వడానికి లేదు కదా, కష్టపడి పెట్టుకున్నారు కదా. మరి అది నిజమో అబద్ధమో? వాళ్ళ తండ్రులకేం ఆస్తులు ఉన్నాయో, వాళ్ళ తల్లులకేం ఇళ్ళు ఉన్నాయో ఈ ఎంక్వైరీ తీసి ఇల్లు ఇవ్వాలి కదా. ఏమీ లేకుండా మరి అలా చేసి ఇప్పుడు ఇల్లులు ఉన్న వాళ్ళకే ఎన్ని డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయో, ఇప్పుడు ఒకళ్ళకి ఇల్లు ఉంది మళ్ళీ వాళ్ళకి ఎన్ని డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయో ఒక్కసారి ఇప్పుడు రీఎరిఫికేషన్ చేస్తే మొత్తం బయటికి వస్తాయి. అలా కాకుండా ఇల్లు లేని వాడికి ఇల్లు ఇస్తే ఆ పుణ్యం ఎక్కడికి పోదు. ఇల్లు ఉన్నవాడికే ఇల్లు ఇస్తే అది అమ్మేసుకుంటాడో, కుమ్మేసుకుంటాడో, లేకపోతే ఎవడికన్నా రెంట్కి ఇచ్చి ఆ రెంట్ల మీద బ్రతుకుతాడో, ఇట్లా అవుతుందన్నమాట పరిస్థితి. ఇదేంటంటే కేసీఆర్ చేసింది లత్కోరు పాలనే, దోపిడీ పాలనే. కేటీఆర్ గారే కానీ, కవిత మేడమే కానీ, తర్వాత హరీష్ రావు గారే కానీ, కేసీఆర్ గారే కానీ వీళ్ళు ఒక రేంజ్లో అయితే లత్కోరు పాలన చేశారు, నడిపారు, కాదని నేను అనట్లేదు. కానీ ఇక్కడ న్యాయం ప్రజలకు కదా చేయాల్సింది. ప్రజలు ఎందుకు ఎన్నుకుంటున్నారు వీళ్ళని? వీళ్ళు రేపటి రోజున మాకు ఏదో ఒక న్యాయం చేస్తారు, మాకు ఎంతో అంత ఆసరాగా ఉంటారు, మా బాధలను ఆలకిస్తారు, మా కష్టాలను చూస్తారని ప్రజలు ఎన్నుకుంటే మరి ప్రజల్లో కూడా ఇటువంటి నిస్సహాయతనాన్ని నింపుతున్నారు అంటే మరి పాలన ఎలా ఉందనేది ప్రజలు తీర్పు ఇస్తున్నారు. ఇప్పటికే ఈ సంవత్సరం బట్టి మరి రేవంత్ రెడ్డి గారి పాలనకి వ్యతిరేకత మొదలయ్యింది. నేనైతే మాత్రం రేవంత్ రెడ్డి గారిని చాలా అభిమానిస్తాను, చాలా గౌరవిస్తాను. అతనంటే ఒక రేంజ్లో ఉంటుంది, నా మైండ్లోనే కానీ నా మాటల్లోనే కానీ ఒక రేంజ్లో ఉంటుంది. కానీ మరి ఇతని పాలన ఇలా ఉంటే ప్రజలు వ్యతిరేకమవుతున్నారు. ఫస్ట్ ఈ వ్యతిరేకతని అరికట్టి వాళ్ళు చేస్తానని ఇచ్చిన హామీలని నిలబెట్టుకొని చేస్తే బాగుంటుంది. పక్క రాష్ట్రంలో చూడండి, డిప్యూటీ సీఎం ఏంది, ఆ పాలన ఏంది, ఆ కథ ఏంది, ఆ ఉరకలాట ఏంది, ఆ పరుగులాట ఏంది, హాఫ్ సెంచరీ దాటిందా అన్న వయసు, 50 ఏళ్ళు వచ్చి 50 ఏళ్ళు పైన పడిన ఒక డిప్యూటీ సీఎం ఒక ఉప ముఖ్యమంత్రిలో పదవిలో ఉన్న ఆయన రేసు గుర్రం లేక 20 ఏళ్ళ కుర్రోళ్ళకి ఉరుకుతున్నాడు. ఎవరికి ఏ కష్టం వచ్చిందన్నా సరే వెళ్ళి ఫస్ట్ కన్నీళ్ళు ఉడుస్తున్నాడు, ఆలకిస్తున్నాడు, బాధ ఆలకిస్తున్నాడు. మరి ఈ రాష్ట్రంలో ఇలా ఉంది అంటే మరి ఈ 2 తెలుగు రాష్ట్రాలలో అంటే అది వ్యత్యాసం కానీ తేడా కానీ ప్రజలు గమనిస్తున్నారు. అక్కడ ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మేధస్సుతో కొడుతూ ఉంటుంటే ఈయన దగ్గర ఉన్న ఉరికేతనంతో రాకెట్లకు దూచుకొని వెళ్ళిపోతున్నారు అంతే. ఎవరికెక్కడ ఏ బాధ వచ్చిందన్నా సరే మన్యంలో మరి రోడ్లు వేశారు, ఏ రకంగా ఉన్నాయో చూడండి. ఆయన మరి కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా తిరిగి అంత సేవ చేస్తున్నారు ప్రజలకి. మరి వీళ్ళు కూడా ఇక్కడ వీళ్ళు మరి ఏసీ కార్లలో ఏసీ రూమ్లలో కూర్చుంటే కాదు, ప్రజల్లో తిరగాల, ప్రజల కష్టాలు కనుక్కోవాలా, బాధలు కనుక్కోవాలా, ఇల్లు తిరగాల అంటే మెయిన్ కింద స్థాయి నుంచే వెళ్ళాలి. ఒక వార్డు కౌన్సిలర్ మెయిన్, తర్వాత ఒక వార్డు ఆ ఏరియాకి ఎమ్మెల్యే, ఎంపీ, కలెక్టర్,
ఆ ఏరియా పోలీస్ స్టేషన్లో సిఐ, లేదంటే డీజీపీ, లేదంటే ఒక మున్సిపల్ కమిషనర్, వీళ్ళ నలుగురు తిరిగితే ప్రజల బాధలు ఏంటివి అనేవి వీళ్ళకు లైవ్లో కనపడతాయి, కళ్ళకు కట్టినట్టుగా కనపడతాయి. కనపడినప్పుడు అక్కడ బాధలను తీర్చే అవకాశం ప్రతి నాయకుడికి, ప్రతి ప్రజలు ఎన్నుకున్న ప్రతి ప్రజానాయకుడికి ఉంటుంది. కనుక ఏంటంటే కొంచెం ప్రజల్లోకి రండి, ప్రజలను కనుక్కోండి, అడిగి ఓట్ల కోసం మైకులు పట్టుకొని లక్షల లక్షలు, వేలకు వేలు వాళ్ళకి వీళ్ళకి తగలేయడం కాదు. ప్రజల్లోకి రండి, ప్రజలకు ఒక్క పూటైనా కారం మెతుకులైనా అన్నం పెట్టండి, అక్కడ దేవుడు అవుతారు ఎవరైనా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ దేవుడు అంటున్నారు, మరి ఆయన ఎంతవరకు దేవుడు అయ్యాడో, మరి వాళ్ళకి ఎంత సేవ చేస్తే ఆయన దేవుడు అయ్యాడో అనేది కూడా కొంచెం తెలుసుకుంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులైనా, ఏ రాష్ట్ర రాజకీయ నాయకులైనా కానీ బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఇలాగని మన తెలంగాణ రాష్ట్ర పాలిటిక్స్ని తక్కువ చేసి మాట్లాడట్లేదు, అలాగని ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ని ఎక్కువ చేసి మాట్లాడట్లేదు. ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి వ్యత్యాసాన్ని గమనించమని చెప్తున్నాను. ప్రజలకు అర్థమైపోయింది, ప్రజలేం అమాయకులేం కారు. కాకపోతే రాజకీయ నాయకులు కొంచెం తెలుసుకొని కొంచెం ప్రజల్లోకి వెళితే అప్పుడు బాధలేంటో కష్టాలేంటో తెలుస్తుందని చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. నమస్తే సార్, మీ పేరు? నా పేరు గోవిందరాజు అండి. ఇప్పుడు ముందు కేసీఆర్ గారు పరిపాలన చూశారు, అలాగే ఇప్పుడు రీసెంట్గా ఈ సంవత్సరం 2024లో రేవంత్ రెడ్డి గారు కూడా పరిపాలన చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరు బాగా చేశారు, ఎవరి పరిపాలన బాగుంది? ఈ సంవత్సరం అయింది కాబట్టి రేవంత్ రెడ్డిది పరిపాలనే బాగుందండి. తొందరపడి మనం ముందుకెళ్లకుండా ఇంకా 4 years ఉంది కాబట్టి దాని తర్వాత తెలిసిందండి ఏంటన్నా. ప్రస్తుతం అయితే రేవంత్ రెడ్డిది బాగుందండి. ఇప్పుడు ప్రెసెంట్ నిత్యావసర సరుకులు కూడా బాగా ధరలు పెరిగిపోతున్నాయి కదా, మనం ఇంట్లో వాడుకునే నూనె దగ్గర నుంచి పప్పులు ఇవన్నీ కూడా. దీనికి గవర్నమెంట్ ఏ విధంగా సబ్సిడీస్ ఏమైనా ఇస్తే బాగుంటుంది అంటారా? ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే మంచిది అంటారు? సబ్సిడీ అయితే ఇవ్వాలండి కంపల్సరీ అండి. అదే టీఆర్ఎస్లో కూడా సేమ్ అదే ఉంది, వాళ్ళ కాడ అదే రేటు, ఇప్పుడు ప్రస్తుతం కూడా అదే రేటు ఉందండి, ఏం పెరగలేదండి. ఈ రేవంత్ రెడ్డి సబ్సిడీ ఇస్తే ఈయన ప్రభుత్వం ఇంకా బాగా ముందుకెళ్తుందండి. థ్యాంక్ యూ.